ఓకే, నేను పొద్దున్నగా అయితే ఒక రీసెంట్గా ఒక న్యూస్ చూశాను ఫర్ అబౌట్ సివిక్ సెన్స్ అనే టాపికే మర్చిపోయినట్టున్నారు వాళ్ళు మొత్తానికి. అది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగింది, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో. సో ఏమైందంటే ముస్లిం కమ్యూనిటీలో ముగ్గురు మంది ఉన్నారు అక్కడ. ఒక ఆడామె, అలానే ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళకి తినడానికి ప్లేస్ ఏమీ లేకపోయేటప్పటికి అక్కడే చాపేసేసుకుని అక్కడే భోజనం చేసేసి అలానే పడుకుని పోయారు. వచ్చిన అధికారులు గట్ట క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్కి కూడా రిప్లై ఇవ్వకుండా అలానే పడుకుని ఉన్నారు. సో మన ఇండియన్ సివిక్ సెన్స్ ఏమైంది ఇక్కడ అంటే, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనం ఒక్కళ్ళమే ఉండం. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫారినర్స్ హూ థింక్ అస్ యాజ్ అసలు వీళ్ళకి సివిక్ సెన్సే లేదు, అసలు వీళ్ళు దేనికి పనికి వస్తారు, వీళ్ళు అసలు ఇలా ఇలా ఇంత డిగ్నిటీగా, అసలు డిగ్నిటీ అంటే ఏంటో తెలియదు అని అనుకుంటున్నారు. బట్ మనకు తెలుసు మనం ఎంత ఇదిగా ఉంటామో, మనం ఎంతెంత చేస్తాము మనం ఎంతెంత చేస్తామో అనేది. సో నేనేమంటున్నాను అంటే, ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు అంటే మనమే మారాలి, మనమే మార్పు రావాలి, మనతోనే మార్పు రావాలి అని మనమే చెయ్యాలి ఇదంతా కలిసి. సో మనం ఫాలో అవుతే అవతల ఫాలో అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో నేను కూడా నేనే పర్ఫెక్ట్ అని నేను ఎప్పుడూ చెప్పను. సో వీ వాంట్ టు బీ ట్రై టు బీ పర్ఫెక్ట్. ఎవ్వరూ పర్ఫెక్ట్గా ఉండరు. ఓకే, దిస్ ఈస్ ద వీడియో గైస్. నేనైతే ఈ పిక్చర్స్ అయితే ఒకసారి ఇక్కడ పెడుతున్నాను, చూడండి ఒకసారి. యా, థ్యాంక్ యూ. ఇది ఎక్స్లో అనేది ఉంది. ఈ ఫుల్ వీడియో కావాలంటే ఎక్స్లో మీకు ఎక్స్క్లూజివ్గా దొరుకుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.